జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయా? సినిమా వాళ్లకి టికెట్ ఇస్తే బాగుంటుందని ఒక పార్టీ అంచనా వేస్తోందా? టీడీపీ, బీజేపీ, జనసేన తమ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించనున్నాయా? గ్రేటర్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టనున్నారా? ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో ఉంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నవంబర్ నెలలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని రాజకీయ పార్టీలు తమ క్యాడర్ను సిద్ధం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన 2-3 నెలల్లోనే గ్రేటర్ ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్ పాలనకి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థుల అన్వేషణలో బిజీగా ఉన్నాయి. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో పెడితే బాగుంటుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. మాగంటి చేసిన అభివృద్ధితో పాటు సానుభూతి కూడా తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇక జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరు సైతం బీఆర్ఎస్ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంపై పట్టున్న విష్ణుకి టికెట్ ఇస్తే గెలుస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకప్పటి మజ్లిస్ నేత నవీన్ యాదవ్ ఒప్పుకుంటే తనని బీఆర్ఎస్ నుంచి పోటీ చేయించాలని గులాబీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం తెలంగాణలో నిలదొక్కుకోవాలని వ్యూహరచన చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టుంటుందని, దాంతో పాటు జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో మోదీ చరిష్మా తమకి కలిసి వస్తుందని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక నూతనంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకి ఈ ఎన్నికలు తొలి టాస్క్. దీంతో ఈ ఉప ఎన్నికను ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నుంచి గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డిని ఈసారి కూడా బరిలో నిలపాలని బీజేపీ ఆలోచిస్తోందట. ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన అనుభవం, తెలుగు యువత బాధ్యతలు చేపట్టడం ఆయనకి ఈ ఉప ఎన్నికల్లో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ తమ తరపున ఉమ్మడి అభ్యర్థిని పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఒక్కో మంత్రి కింద 1/2 మంది కార్పొరేషన్ చైర్మన్లను సహా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఉప ఎన్నిక స్ట్రాటజీపై ఇప్పటికే పలు సమావేశాలను సైతం కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రానికి టికెట్ ఇచ్చే బాధ్యతను అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికే అప్పగించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజరుద్దీన్ ను మళ్లీ బరిలోకి దించాలా లేదా వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరపున తనకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ పట్టుబడుతున్నారు. ఇక ఇటీవల పార్టీలో చేరిన మజ్లిస్ నేత నవీన్ యాదవ్ పేరు సైతం కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. ఇక గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్ సిఆర్ రెడ్డి తదితరుల పేర్లను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేయిస్తోంది. బీజేపీ, జనసేన, టీడీపీ తమ కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిని పెడితే ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. సెటిలర్స్ ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ఏపీ పార్టీలుగా ముద్ర ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు వాటికి తోడుగా అర్బన్ లో కొంత ప్రభావం చూపగలిగే బీజేపీ తమ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తే ఉప ఎన్నికల పోటీ రసవత్తరంగా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే నిజమైతే తమ అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాలు మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సెటిలర్స్ ను ప్రభావితం చేయగలిగే కమ్మ సామాజిక వర్గం, సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ తరపున టికెట్ ఇస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ నేతలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా తెరపైన కనిపించే వ్యక్తి కాకపోయినా దర్శక నిర్మాతల్లో ఎవరినైనా తమ అభ్యర్థిగా ఎంచుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని హస్తం నేతలు భావిస్తున్నారట.